అయితే ఈరోజు ఇంత మునిపే మనం చూసాం 3:30 గంటలకి రెండు దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం, ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం, భారతదేశం ఒప్పుకోవడం, ఈ రెండు చూసినప్పుడు మళ్ళీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ ఉగ్రవాదం మీద టెర్రరిస్టుల పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు. దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు. అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అంటే మన మీటింగ్ జరిగేటప్పుడే ఇది అమల్లోకి వచ్చింది. ఇది ఒక శోభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ 12వ తారీఖున సమీక్షలు చేసుకుంటున్నారు. అయితే మనందరం చేయాల్సింది, ఎవరైతే ఈ యుద్ధంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ళ యొక్క నివాళులు అర్పించడం, అదే మరిగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనమందరం తీర్మానం చేసి, అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒక మాటలో చెప్పాలంటే షార్ట్ టైం అయినా చాలా ఎఫెక్టివ్గా రావడం, మీరు మాట్లాడిన మాటలు ఈ తెలుగు జాతి రాష్ట్ర భవిష్యత్తుకి దోహదం చేస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.